ముగింపు అప్పుడే రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని జరగాలి, లోకంలో అన్ని జరగాలి. జరిగినాక దేవుని రాకడ వస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇవన్నీ సూచకార్యాలు, దేవుని రాకడకు సూచకార్యాలు ఇవన్నీ జరగవలసి ఉన్నది. జాగ్రత్తగా జీవించండి దేవుని బిడ్డలారా. జనములు మిమ్మల్ని చంపుతారండి. ఎవరు? ఏ జనములు? దేవుని ఎరగని ప్రజలు. ఏం చేస్తారంటే క్రైస్తవులు చంపుతారు. అట్లా అని చెప్పి దేవుని నుంచి దూరంగా వెళ్ళకండి, నరకంలోకి పోతారు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఏమంటున్నాడు దేవుడు? ఇవి ప్రారంభం మాత్రమే. ఏంటంటే ఇవి ప్రారంభం మాత్రమే, కానీ అంతము వరకు ఉండు అందే పరలోక రాజ్యము దేవుని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తాయి అనుకుంటారా? జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని మీరు కాపాడుకోండి, మీ రక్షణను మీరు కాపాడుకోండి, మీ భక్తిలో ఎదగండి, దేవుళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదగండి, ముందుకు సాగండి, దేవుళ్ళో బలపడండి, వాక్యం ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, సమయం గడపండి, దేవునితో ప్రార్థన చేయండి. దేవుడు లాంటి స్థితి నుంచి దాటిస్తాడు దేవుడు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అవును, జరుగుతుందా? అవును, జరుగుతుంది. దేవుడు ఏమన్నాడు? శ్రమలు తప్పవు, మరణము తప్పదు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి దేవుని బిడ్డలారా, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. మనం జీవించిందే మరణించడానికి. యేసుక్రీస్తు లోకానికి వచ్చిందే మరణించడానికి దేవుని బిడ్డలారా. క్రైస్తవులు జీవిస్తున్నాం, మనకు మరణము తప్పదు, కానీ దేవుడు నిత్య జీవితం ఇస్తాడు. హల్లెలూయా. చిరకాలమైన సన్నిధిలో మనం ఆనందిస్తాము. ఇది తాత్కాలికము మాత్రమే దేవుని బిడ్డలారా. ఈ లోకంలో క్రైస్తవులు తాత్కాలికమై జీవితం, నిజమైన జీవితం క్రైస్తవులకి మరణం తర్వాత ఉంటుంది దేవుని బిడ్డలారా. మరణం తర్వాత ఆయన రాజ్యంలో ఆయన యేసు క్రీస్తుతో పాటు ఆనందిస్తాము దేవుని బిడ్డలారా. ఈ క్రైస్తవునికి తాత్కాలికము మాత్రమే. భయపడవద్దు, స్థిరంగా ఉండాలి, రక్షణను కాపాడుకోండి దేవుని బిడ్డలారా. ముందుకు సాగండి, వాక్యంలో ఎదగండి, ప్రార్థన జీవితము ఎదగండి దేవుని బిడ్డలారా. దృఢమైన విశ్వాసం కలిగి ఉండండి, దేవుని అడుగు జాడలో నడవండి దేవుని బిడ్డలారా. ఈ ఆఖరి దినాలు ఏమైంది అంట, భయపడి ఆందోళనకి గురి అయ్యి ఏం చేస్తాము? ఒకరినొకరు అప్పగించుకుంటారు. ఎవరు? క్రైస్తవులే క్రైస్తవులు అప్పగిస్తారు. దాని అర్థం క్రైస్తవులే క్రైస్తవులు అప్పగిస్తారు. ఆఖరి రోజులో భయం, ఎక్కడ నన్ను చంపేస్తాడేమో, ఎక్కడ శ్రమదారు వెళ్ళాలో నన్ను చంపేస్తారని కొడతారని ఏం చేస్తారు? ఒకరినొకరు అప్పగించేసుకుంటారు. ఎవరికి? అన్యులకి, దుస్తులకి. అలాంటి స్థితి కూడా వస్తుంది దేవుని బిడ్డలారా. అందుకే చివరి వరకు మీ రక్షణను కాపాడుకోండి. దేవుడు ఇచ్చిన రక్షణను మీరు చివరి వరకు కాపాడుకోండి దేవుని బిడ్డలారా. చివరి శ్వాస వరకు దేవుడి కోసం జీవించండి. అందుకే పౌలు భక్తుడు, జీవిస్తే నేను యేసు క్రీస్తు కోసం జీవిస్తాను, మరణమైన లాభమే. ఎందుకు లాభం అంటే యేసు క్రీస్తు రాజ్యంలో నేను ఆయనతో పాటు ఆనందిస్తాను, అందుకే లాభం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఆమేన్. ఏంటంటే అబద్ధ ప్రవక్తలు. ఎలాంటి అబద్ధ ప్రవక్తలు? అబద్ధ బోధకులు ఉన్నారు. తప్పు బోధలు ప్రజలకు, దేవుని బిడ్డలకు బోధించి తప్పుదారి పట్టించేవారు ఉన్నారు. నేనే క్రీస్తు అని తప్పుదారి మోసపరిచేవారు ఉన్నారు. అబద్ధ బోధకులు వచ్చారు. ఏమని? యేసుక్రీస్తు వివాహం అయింది. ఏమని? యేసుక్రీస్తుకి వివాహం అయింది, ఆయన భార్యలు ఉన్నారు అని అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఆత్మీయ జీవితంలో పడివేసేవారు కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మేల్కొని ఉండండి. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానము వాడండి. అజ్ఞానం వలె కొనసాగకండి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఆఖరి దినాల్లో యేసుక్రీస్తును జీవించండి, యేసుక్రీస్తు కొనసాగండి.
మన గమ్యము పరలోకం లేదంటారా? అనేక శ్రమలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, అన్ని కలుగుతాయి. కానీ స్థిరంగా నీ కలి దృష్టిని దేవుడు పనిపెట్టుకుంటూ నీ గురి వైపు సాగివ్వాలంటే పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి